తిరుపతి జిల్లా రైల్వే కోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ముస్లిం మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అసభ్యకరంగా ముస్లిం మహిళలను మాట్లాడుతున్న వీడియో సామాజిక మాధ్యమాలలో ప్రసారమవుతుంది. ఇది ముస్లింలను తీవ్రంగా కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలకు తీవ్రంగా బాధపడుతున్నామని పెనగలూరు మండలం తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకుడు షామీర్ బాషా తెలిపారు. మా ముస్లిం కులానికి చెందిన మహిళలను కించపరచడమే కాకుండా మైనారిటీ మహిళలను సామాజిక మాధ్యమాలలో అసభ్యకరంగా మాట్లాడిన అవమానించిన అరవ శ్రీధర్ పై క్రిమినల్ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముస్లిం సోదరులు కోరుతున్నారు. ఇందుకు నిరసనగా పెనగలూరు పోలీస్ స్టేషన్ ఎదుట షామీర్ బాషా ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అరవ శ్రీధర్ లాంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. లేని ఎడల రేపు రాబోయే ఎన్నికల్లో ఎక్కడ కూడా అరవ శ్రీధర్ను తిరగనివ్వమని ముస్లిం సోదరులు హెచ్చరించారు. నా పేరు షేక్ షామీర్ బాషా, రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండల వాసిని. ఈరోజు రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మాధ్యమాల్లో వైరల్గా అయింది. దాంట్లో ఆయన ముస్లిం సమాజానికి సంబంధించి ఆయన చాలా వల్గర్గా మాట్లాడారు ముస్లిం మహిళల గురించి. దీని గురించి ఒకసారి ముస్లింలుగా మేము స్పందిస్తూ ఇది ఎమ్మెల్యే గారి హుందాతానికి తప్ప వ్యక్తి కాదు, ఇలా బిహేవ్ చేయకూడదని చెప్పి పెనగలూరు పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేయడానికి వచ్చాము. ఆయన నైతికంగా బాధ్యత వహిస్తూ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి, లేకుంటే ఎందుకు అలా చెప్పవలసి వచ్చిందో ఆయన వివరణ ఇవ్వాలి. ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే అన్న తర్వాత అన్ని కులాలకు అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళందరూ ఒక ఎమ్మెల్యే దగ్గరికి వస్తారు, లేదా అవసరం ఉండి ఏదో పనులు చేస్తారని చెప్పి తన దగ్గరకు వచ్చిన మహిళల పట్ల అతను ఇంత నీచంగా బిహేవ్ చేస్తాడు, వాళ్ళ గురించి ఒక కులానికి సంబంధించి మాట్లాడతారని ఎప్పుడు ఊహించలేదు. ఇలాంటి వ్యక్తికి మేము ఓటేసేందుకు సిగ్గుపడుతున్నాము. సార్ పవన్ కళ్యాణ్ గారు, మీకు రిక్వెస్ట్ చేస్తున్నామండి, ఇలాంటి వ్యక్తిని దయచేసి మీరు పార్టీలోంచి అతన్ని బర్తరఫ్ చేసి బహిష్కరించండి. ఇది పద్ధతి కాదు. రేపు ఇతను ఏ మొహం తీసుకుని అరవ శ్రీధర్ అనే వ్యక్తి మహిళల దగ్గరికి వెళ్ళి ముస్లింల దగ్గర ఓటు అడగలుగుతాడు? ఇది పద్ధతేనా? అతను మాట్లాడాల్సిన మాట అయినా అది? అతను ఎమ్మెల్యే అనే స్పృహలో మాట్లాడుతున్నాడా, లేకుంటే ఎమ్మెల్యే కాదని అతను అనుకుంటున్నాడా? ఎంత దిగుజారుడు మాటలతో మాట్లాడుతున్నాడు. ఇంతవరకు అతనికి సంబంధించి ఎన్ని వీడియోలు వచ్చినా కూడా మేము ఎవరము దాంట్లో కలగేసుకోలేదు. అది ఆయన వ్యక్తిగత విషయాలు మేము తలదూర్చుకోనుకున్నాం. ఇది ముస్లిం సమాజ మహిళలను ఉద్దేశించి అతను అన్నాడు కాబట్టి మేము స్పందించవలసి వచ్చింది ఈ విషయం మీద. దయచేసి వీలైన త్వరగా అతని మీద మీరు క్రమశిక్షణ చర్యలు తీసుకొని ముస్లిం మహిళల యొక్క గౌరవం కాపాడతారని ఆశిస్తున్నాను. రూపానందరెడ్డి గారు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ అరవ శ్రీధర్ వ్యక్తిని పక్కన పెట్టుకుని ప్రభుత్వ కార్యక్రమాల్లో అతని మీద త్రిసభ్య కమిటీ వెరిఫికేషన్ ఉన్నప్పటికీ మీ కుటుంబ సభ్యులు అతను తీసుకుని తిరుగుతున్నారు. ఏమనుకుంటున్నారండి? అతను అంత అవసరమా మనకు? మనం ఏమన్నా తమిళనాడులో మ్యాజిక్ ఫిగర్కు దూరంగా ఉంటే మనం ఏమన్నా ఒక సీటు తేడాతో మనకి ఏమైనా గెలుచుకున్నామా? అతను దూరం పెట్టండి, క్రమశిక్షణ చర్యలు తీసుకునివ్వండి, పనిష్ చేయండి. ఇంతకుముందు వీడియోలో కూడా వేరే మహిళల మీద చాలా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు ఇదే విధంగా చేస్తున్నాడు. ఆయన పందా మార్చుకోవట్లేదు. దయచేసి మీరు ఒక టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా, అతను మీ అనుచరుడిగా అతన్ని వారించవలసిన, మందలించవలసిన అవసరం మీ మీద లేదంటారా? కరెక్ట్ కాదు రూపానందరెడ్డి గారు. అతన్ని మీరు దయచేసి మందలించండి, అతని మీద మీరు యాక్షన్ తీసుకోండి. లేదు అతని బిహేవియర్ ఇదే విధంగా ఉంటే రాబోయే రోజుల్లో అతను మండలాల్లో తిరగలేడు. అతను రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లకు ప్రచారానికి వచ్చినా కూడా ఖచ్చితంగా అతనికి ఈ బుద్ధి చెప్తాము. ఇది పద్ధతిగా కాదు, అతని పద్ధతి మార్చుకొని చెప్పండి. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.